కేటీఆర్కు గ్రీన్ లీడర్షిప్ అవార్డు అట. అదంతేనా? గ్రీన్ లీడర్షిప్ అవార్డు వచ్చిందంట మరి రామన్నకు. పర్యావరణ కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 24లో న్యూయార్క్ లో అవార్డు ప్రదానం చేయబోతాడు. మున్సిపల్ మంత్రిగా ప్రయత్నాల ఫలితమట. గ్రీన్ సిటీగా నిలిచిన హైదరాబాద్ నగరం కేటీఆర్ నాయకత్వంలో 24 నుంచి 33% పెరిగిన తెలంగాణ హరితగారట. సో మరి ఆయన పెంచిండు కాబట్టి మరి ఆయనకు ఏందయా గ్రీన్ లీడర్షిప్ అవార్డు అట. అది ఇస్తారట మరి రేవంత్ అన్న. అంటే మనం ఇంగ్లీష్ రాదు, మన హెచ్ఈలో ఇస్తారు గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే గ్రీన్ లీడర్షిప్ అవార్డు హెచ్ఈలు ఇస్తారు మనకు. ఎన్ని వేల కోట్లు? 40,000 కోట్ల ఆస్తి. 40,000 కోట్ల ఆస్తి సంపాదించేది అంటే మనకు వస్తుంది. ఇంకో రావన్న కంటే మరి న్యూయార్క్ తీసుకుపోయి ఇస్తారట 24 తారీఖు. పోతావు వెనకంగా హెలికాప్టర్లనా లేదంటే విమానాలు ఇద్దరు వేసి ఎక్కిపోరాది. పోతే ఏం కాదు. నువ్వు కూడా ఇంకా నేను కూడా 100 ఎకరాలు సాగు చేసిన మహేష్ జాగిరని. మహేష్ జాగిర అనుకుని 100 ఎకరాలు సాగు చేస్తే మరి నాకు కూడా ఇస్తారా? రామరావు కంటే నాకు ఎక్కువ తెలియదని చెప్పు. పోతే నష్టమా? మరి రావన్నకు ఒక మంచి అరుదైన గుర్తింపు లభించిందా?